అంటే ఇది పెద్దపల్లి డిస్టిక్ కాళేశ్వరంపురం మండలం జాఫరంపేట గ్రామంలో ఉంది. ఇది హిస్టారిక్ ప్లేస్. అక్కడ ఏంటంటే పాండవులంక అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పాండవులు వనవాసం వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి వాళ్ళు నివాసం ఏర్పరచుకొని ఉన్నారు అని ఒక చరిత్ర ఉంది. వాళ్ళు వచ్చి నివాసం ఏర్పరచుకున్నప్పుడు లింగ ప్రతిష్టాపన కూడా చేసిరు. అంటే శివునికి పూజ చేయడం కానీ ఇంకోటి ఏంటంటే అక్కడ భీముడి గద అక్కడ పెట్టడం వల్ల ఆ భీముడి గద అచ్చ అనేది కోనేరులాగా ఏర్పడ్డది. అది అదొకటి. ఇంకోటి ఏంటంటే హనుమాన్ పూజ చేయడం కానీ పాండవుల వాళ్ళ చరిత్రలో బండను వలగొట్టుకొని అక్కడ గీతాలకు ఏర్పడితే వాడికి పెయింట్ వేయడం కానీ అలా ఒక హిస్టారికల్ చరిత్ర ఉంది. ఇక్కడ ఇంకో ప్లేస్ అనేది ఇక్కడ రాముని పాదం ఒకటి ఉంది. రాముని పాదం ఏంటంటే ఆయన వనవాసం వచ్చినప్పుడు రామగిరి కిలా అనే ఉంది ఇక్కడ పక్కనే. ఆ రామగిరి పైన ఏంటంటే కోటలు కానీ వాళ్ళు ఏర్పరచుకున్న కోనేరు కానీ అక్కడ సీతమ్మ వారి నగలు ఉన్నాయి, పసుపు కుంకుమ రాళ్ళు ఉన్నాయి. అక్కడ శ్రావణ మాసంలో గుట్టపైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు వేలాది మంది కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్ పాండలంకనే కాదు మిగతా ఏరియా మొత్తం పర్యాటక కేంద్రం కంటే చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే వాటర్ ఎటు చూసినా వాటరే ఉంటాయి, అంత బండల పైన వాటర్ రావడం చాలా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి హిస్టారిక్ ప్లేస్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి శ్రావణ మాసంలో ఏంటంటే అది ఒక పుణ్యమాసం కాబట్టి ప్రతి ఒక్కరు వస్తారు. పైన రామగిరికిల కింద పాండవులంక. అయితే ఈ రెండింటికి చాలా పేరు గల ఈ యొక్క ప్రాంతం. ఈ యొక్క ప్రాంతాన్ని ప్రభుత్వం పట్టించుకొని ఆ యొక్క ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసినట్టయితే చాలా ఇంకా పేరు ప్రఖ్యాతి బాగా కాంచుతుంది. కావున ఈ యొక్క ప్రాంతాన్ని ఇంకా రోడ్లు వేసి ఆ యొక్క ప్రాంతాన్ని టూరిజం లాగా మార్చాలని మా యొక్క గ్రామస్తుల డిమాండ్. నా పేరు కుమారస్వామి. ఇక్కడ పాండవులు ఉన్నారు కాబట్టి వెనకట నిలిచిరు కాబట్టి పాండవులంక అంటారు దీన్ని. చాలామంది వస్తారండి ఇక్కడికి. రోడ్ ఫెసిలిటీస్ అనేది కరెక్ట్గా ఉండాలండి. మెయిన్ ఏంటంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఏజ్ వాళ్ళు వాళ్ళందరూ వస్తారండి ఇక్కడికి. వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ దిగడానికి కూడా లొంకలు దిగడానికి కూడా దారి అనేది మార్కింగ్ కానీ అలాంటిది ఏది లేదు, ఒక స్టెప్స్ కానీ ఏవి లేవు. అదొకటి ఏర్పాటు చేసిందంటే చాలా డెవలప్ చేసుకోవచ్చు అండి.